హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను గడ్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సూపర్ నైపర్ గడ్డి గురించి. మీరు చూడండి, నా దగ్గర ఎంత పెద్దగా అయిందో చూడండి ఒకసారి. వన్ సైడ్ పెద్దగా అయింది, ఒక దిక్కేమో చిన్న ఉండనే కోసేస్తున్నా. ఎందుకంటే నా దగ్గర చాప్ కట్టర్ లేదన్న, దానివల్ల నేను చిన్న ఉన్నప్పుడే ఎక్కువ శాతం కోయడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే బర్రెలకు ఇప్పుడు అవి పెద్ద జాతి బర్రెలు కాబట్టి వీటికి చాప్ కట్టర్ అలవాటు ఉంటుంది. వీటికి అంటే చాప్ కట్టర్తో వేసిన కుట్టి అలవాటు ఉంటుంది వీటికి. కానీ నా దగ్గర ఇప్పుడు బర్రెలను ఎట్లా అలవాటు చేసుకున్నా అంటే, నేను చాప్ కట్టర్ లేకుండానే గడ్డి ఇట్లనే అంటే ఒక 2 తునకలు పెడితే చాలన్నా, అంటే మధ్యలో కోసేసి వేసినా వేయకున్నా ఇప్పుడు నా పాత బర్రెలు ఆ గడ్డి మొత్తం అట్లనే తింటాయి. దానివల్ల నాకు ఏంటంటే ఉపయోగం, బర్రెల గిలంగా ఊకి ఒకటే గడ్డి తింటున్నా అనే ఫీలింగ్ రాదన్న. ఎందుకంటే ఇప్పుడు లేత గడ్డి వేసామనుకో నోరుగిలంగా పెడితే మంచిగా ఉండదు. ఇది ఇట్లా ఎండినట్టు అంటే గట్టిగా కట్టయినాక వేసినాం అనుకో దాని నోరుగిలంగా అంటే ఏమంటారన్నా కొంచెం నోరు ఇలా ఫ్రీ అవుతుంది. అవిటిది ఒకటే అంటే పచ్చిమేతనే తింటున్నాయి కదా వీలంగా, ఇది ఇలా పచ్చిమేతనే కానీ కొంచెం కట్టలేక అయింది అనుకో. చూడండి మీకు కనిపిస్తుంది కదా కాడ ఎట్లా అయిందో. ఇగో చూడండి, ఇగో ఇట్లా ఉండాలి కాడ, కనిపిస్తుంది కదా ఇట్లా అయింది. కాబట్టి అది ఇది ఇలా నములుతుంది. నమిలినప్పుడు దానికి జర నోరు ఇలాగా మంచిగా అవుతుంది. అంటే ఒకటే గడ్డి వేసే ఇలాగా అవిటికి ఇలాగా నోరు పచ్చిది వేసినాం అనుకున్నా దాని నోరు ఏం మంచిగా ఉండదు. అంటే ఒకటి గడ్డి తినే ఫీలింగ్ అవిటికి వస్తుంటుంది, ఒకటే గడ్డి అనిపిస్తుంది. అదే ఈ గట్టి కూడా కట్టేసినాం అనుకో దానికి నోరు మంచిగా అవుతుంది. ఒకటే గడ్డి వేసిన ఫీలింగ్ దానికి ఉండదు అనమాట. అదేంటంటే కట్టెలు వేరేగా అనిపిస్తే నములుతాయి, నమిలి దాని నోరు ఇలా మంచిగా ఉంటుంది. ఇంకోటి ఇట్లా అయితే మనకి ఇలాగా బెనిఫిట్ అన్న, 1-2 గంటలు కొడితే మనకు ఒక మోపు అయిపోతుంది. లేదు లేత కోసినాం అనుకో చాలా కోయాల్సి వస్తుంది అనమాట. దీనివల్ల గడ్డి బర్రెలు ఇలా మంచిగా ఉంటాయి అన్న. పెద్దగా అయినా కానీ మనకు చాప్ కట్టర్ లేకున్నా బర్రెలు తినగలుగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ చాప్ కట్టర్ ఉందనుకో ఇంకా బర్రెల గడ్డి ఇంకా సూపర్ ఉంటుంది. ఇవైతే అసలు అంటే గడ్డి ఉడవనే ఉడవదాను, అసలు మంచిగా ఉంటుంది. 1 ఎకరా పెట్టుకున్నా నేను, అంటే కొంచెం విడిచిపెట్టి అయినా చూడండి ఎంత స్పీడ్ వస్తుందో. అటు నుంచి కోసుకుంటూ వస్తున్నా ఇంకా గడ్డి చూడండి నా దగ్గర ఎంతగానో గడ్డి ఉందో. బర్రెలకి ఇదే చాలా ఉత్తమమైన గడ్డి అన్న. అసలు ఎంత స్పీడ్ వస్తుంటుంది అంటే యూరియా చల్లుతూనే ఉండాలి, వస్తున్నట్టు. ఈ సైడ్ అయ్యే పోలేదు, ఇంకా 1 సైడ్ కోసినా వస్తూనే ఉన్నది గడ్డి. చూడండి మీకే తెలుస్తుంది కదా అన్న. కొత్తగా షెడ్ పెట్టుకోవాలనుకున్న, డైరీ ఫామ్ పెట్టాలనుకున్న అంటే పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ గడ్డిని నేనైతే మీకు పెట్టుకోండి అని చెప్తా. వేరే గడ్డి అయితే నాకు తెలియదు. ఈ గడ్డి నాకు చాలా అనుభవం కాబట్టి చెప్తున్నా. నా బర్రెలు తెచ్చిన 9 నెలలు అయింది. 9 నెలల నేను ఎక్కువ శాతం ఇదే గడ్డి 95% ఇదే గడ్డి ఇచ్చిన. ఓన్లీ ఒక 5% ఇలా ఇయ్యలేనా, 2% ఇచ్చిన నేను ఒట్టి గడ్డి. అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత ఇచ్చిన, ఎక్కువ ఇయ్యలేను నేను అసలు. మొత్తం సూపర్ నైపర్ గడ్డి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మన ఉరాల పంట అయితే గడ్డి కాబట్టి ఇగో అది అక్కడ కనిపిస్తుందా, ఆ ఉరాల పంట గడ్డి మాత్రమే నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నా. మొత్తం సూపర్ నైపర్ గడ్డే వేసా, వేరే గడ్డి అస్సలు అయ్యా. అందరు పెట్టుకోవాలనుకున్న మాత్రం సూపర్ నైపర్ గడ్డే పెట్టుకోవాలని నేనైతే చెప్పడం జరుగుతుంది. అందరూ సూపర్ నైపర్ గడ్డే పెట్టుకోండి బ్రదర్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంట్లో. బర్రె ఇలా మంచిగా ఉంటుంది, పాలు గిలంగా ఎక్కువ వస్తాయి. నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, లేదంటే నేను ఏదైనా కొంచెం తప్పు చెప్పి ఉంటే కామెంట్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న, అందరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. చాలా మంది సపోర్ట్ చేస్తారు. నేను చేయరు అనుకున్నా కానీ చాలా మంది సపోర్ట్ చేస్తారు అన్న. నాకు తెలియని విషయాలు ఇలా తమ్ముడు అట్లా కాదు ఇలా చేయండి అని చెప్పి చాలా మంది నాకు ఇప్పుడు యూట్యూబ్లో నాకు చాలా మంది అన్నలు ఉన్నారు. ఇప్పుడు నాకు సపోర్ట్ చేయాలని చాలా చాలా కోరుకుంటున్నా. మీ సపోర్ట్కు చాలా ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ అని. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. చాలా చాలా థ్యాంక్స్ అన్న.